సర్పంచ్ స్థానాలకైతే మొదటి దశ నామినేషన్లు అయితే పూర్తయిపోయినాయి. ఇక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే ఈ తొలి విడత నామినేషన్ల ఊహించని విధంగా అది ఇదైతే వచ్చి స్పందన అయితే వచ్చింది. 25,654 నామినేషన్లు వచ్చినాయి. సో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ఒక 5-6 మంది 10 మంది వేసినట్టే. సో వార్డులకు 82,276 ముగిసిన తొలి విడత నామినేషన్లు, 3వ ఉపసంహరణ. అదే రోజు అభ్యర్థుల జాబితా రిలీజ్ 11వ తారీఖు నాడు ఎన్నికలు. అంటే ఈ మొదటి విడత నామినేషన్లు అయిపోయాక 11వ తారీఖు నాడు ఎలక్షన్స్, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ సరే ఈ లెక్కలు పక్క పెడితే ఇక్కడ పక్కకు మనం ఆకర్షించిన వార్త ఇంకొకటి ఉంది. గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్లీ అట. మరి గ్రానైట్ కాస్ట్లీ ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు కూడా కాస్ట్లీ ఉంటాయి. దీనికి సంబంధం ఏదో చెప్తా. కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి మండలాల్లో పోటాపోటీ 50 లక్షల ఖర్చులకైనా వెనకాడని క్యాండిడేట్లట. 50 లక్షలు కాకపోతే కోటి పెడతాడు. ఎందుకంటే గ్రానైట్ అంటే బంగారం, తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత. మరి గ్రామ పంచాయతీలో గ్రానైట్కే సంబంధం అంటే ఇట్లాంటి మండలాల్లో కొన్ని జాగాలలో వాళ్ళ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో కనుక గ్రానైట్ ఉందా ఆ సర్పంచ్ పంట వండినట్టే. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ అనుమతులు అనేది తప్పనిసరి. సో గ్రీన్ ట్రిబ్యునల్ అదేంది మన అన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు, ఈ మైనింగ్ శాఖ అనుమతులు, ఇవన్నిటితో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అనుమతి కూడా తప్పనిసరి. మరి ఆ గ్రామ పంచాయతీకి బాస్ ఎవరు? ఈ సర్పంచ్ గారు. సో ఆయన సంతకానికి విలువ పెరిగిపోతున్నట్టు అట్లాంటి ఊర్లలో. ఆ 5 ఏళ్ల కాలంలో వాడు ఇప్పుడు పెట్టిన 50 లక్షలు ఏంది, దాని తల్లి 50 కోట్లైనా సంపాదిస్తాడు. అందుకే ఇప్పుడు 50 లక్షలు పెట్టడానికనే వెనకాడు. ఇక మనము బుద్ధి లేక వాడు 50 లక్షలు ఖర్చు పెట్టగానే పోయి గుద్దుడిగా ఓట్లు. ఎవరైనా ఆలోచించిరా? ఒక 50 లక్షల రూపాయలు పెట్టడానికి సిద్ధమైన సర్పంచు అదే 50 లక్షలను ఎన్నికలకు ముందు ఎందుకు ఖర్చు పెడతలేడు మన ఊరి మీద? అదే 50 లక్షలతోటి మన ఊరిలో ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. డ్రైనేజీలు సాఫ్ చేయొచ్చు, ఊరికో బస్సు సౌకర్యం కల్పించవచ్చు, స్ట్రీట్ లైట్లు వేయచ్చు, సురక్షిత మంచినీటిని సదుపాయం ఏర్పాటు చేయొచ్చు, పేదోళ్ళందరినీ పిల్లలు ఏమైనా ఉంటే చదివించచ్చు, వాళ్ళకి ఇల్లు కట్టించచ్చు. 50 లక్షలతోటి వండర్స్ చేయొచ్చు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడే ఆ సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళి 50 లక్షలు ఎట్లా ఊడిపడుతున్నాయి? వాడు అప్పు చేసైనా కానీ తీసుకొచ్చి తిప్పలు పడి 50 లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీద అంటే 50 లక్షలకు మించి ఇంకేదో సంపాదించాలని